మై గాడ్, చలో గోవిందా గోవిందా. మనం మళ్ళీ కోనలు ఎక్కాలి. ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి 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 చచ్చిపోవాలి. కిదర్ సైడ్ ఆనా. సో గాయస్, మనమైతే మనాలి నుంచి రాగానే డే 2లో అయితే ఇక్కడైతే స్టే చేస్తాము. సో ఆ రూమ్లో అనమాట 300 ఛార్జ్ చేస్తారు ఆంటీ వాళ్ళు. సో ఇక్కడ షాప్ అయితే ఉంది, చూపిస్తే చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒక 10-15 కిలోమీటర్కి మీకు ఏదో షాప్ తగులుతుంది. సో ఈ షాప్లో చూసుకుంటే ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమము. సో చలో ఇక్కడ నుంచి లే వచ్చేసి ఇంకా 250 కిలోమీటర్ సంథింగ్ ఉంది. సో అక్కడికి వెళ్ళిపోయాక మాట్లాడుకుని అక్కడ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అనేది. సో మీకు ఇప్పుడు నేను 700 ఫీట్ హైట్లో అయితే ఉన్నాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు, ఇప్పటివరకు ఏ ప్రాబ్లం అయితే రాలేదు నాకు. ఇంకా మీద చూడాలి. చలో స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి సర్చు సిటీ ఎండింగ్ అనమాట, జిల్లా. సో మీకు ఇక్కడ డిస్టిక్కి అటు సైడు ఇటు సైడు చెకింగ్ చేస్తారు కంపల్సరీగా, ఓకేనా. అండ్ మనకి ఇప్పటివరకు ఛార్జ్ చేసింది వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. అది కూడా అటల్ టనల్ దగ్గర ఛార్జ్ చేశారు. ఇంకా మనం ఎటువంటి ఛార్జెస్ ఏం పే చేయలేదు, ఎటువంటి ఆన్లైన్ డాక్యుమెంట్స్ కూడా ఏం ఛార్జెస్ తీసుకోలేదు. చలో మనమైతే స్టార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ మనకి పాంగ్, నెక్స్ట్ వచ్చేసి మనకి లే వస్తుంది అనమాట. ఓ సో మీరు చూసుకుంటే చేతి గ్లౌజులు కూడా ఏం లేవు. అంటే ఎందుకు చేస్తున్నా అంటే నేను వీరుని ధీరునని కాదు, మీరు ఇలా కూడా ట్రావెల్ చేయొచ్చు. అంటే సీరియస్ బడ్జెట్లో చేస్తున్నాను కదా, అందుకని చూపిస్తున్నా. బట్ మీరైతే తీసుకొచ్చుకోండి, మరి అలా అయితే రావద్దు. మీరైతే అన్నీ పెట్టేసుకుని అయితే రండి, ఓకేనా. నా పరిస్థితి బాగాలే, నేను ఇలా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇంకా లొకేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ప్రతి స్పాట్ కూడా మైండ్ బ్లోయింగ్. అంటే పిచ్చి లేస్తుంది అంతే. కేసీపీడి చూడండి ఏం రాస్తున్నారు. హిమాంకంట ఘాటా లూప్ స్టార్ట్, టోటల్ 21 లూప్స్ ఉన్నాయంట. అంటే 21 కొండల మధ్య నుంచి వెళ్తాం అనుకుంటా. ఆల్టిట్యూడ్ వచ్చేసి 4201 మీటర్స్ అంట. అంటే 4201 మీటర్ హైట్ వెళ్తాము. ఫీట్స్ పరంగా చెప్పాలంటే 13,780 ఫీట్లు హైట్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. నిన్న వెళ్ళిందంత, నిన్న 16,000 వెళ్ళాం, ఇదో లెక్క మనకి. చలో స్టార్ట్. ఇప్పుడు మనం ఎలా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు, ఇలా వెళ్ళిపోయేసి మళ్ళీ ఇలా పైకి వచ్చేస్తాం. నేను పైన హార్న్ కొడతా ఉంటే ఏందో అనుకున్నా, ఇప్పుడు అర్థమవుతుంది. మూడోసారి మళ్ళీ మనకి ఇలాంటి మడుగు అయితే వచ్చిందనమాట. దీంట్లో వెళ్ళగలమా వెళ్ళలేమా. హెల్మెట్ కూడా ఫుల్ ఐస్ కప్పేస్తుంది. బైక్ తొందరగా కూల్ అయిపోతూ ఉంది. ఆ షూ అయితే గబ్బు అయిపోయినాయి. భయమేస్తామో. ఎందుకంటే నాకంటే కవర్కి వస్తువులు కానీ కింద పడ్డాయి అనుకో, ఇంకా నేను సర్వైవ్ అవ్వలేను అసలు. ఉర్రి किधर साइड आना.
చలో గోవిందా గోవిందా. మొత్తానికి అయితే బయటకు వచ్చేసిన. ఇంక ఇప్పుడు మనం మళ్ళీ కొండలు ఎక్కాలి. ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి 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 చచ్చిపోవాలి. చలో మనమైతే ఇప్పుడు అక్కడ అదంతా తిరుక్కొని ఒక 5 కిలోమీటర్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇదే రూట్లో రిటర్న్ వస్తున్నాము. మధ్యలో మనకైతే ఇలాంటి వాగు ఒకటి ఉందన్నమాట. గడ్డ కట్టేసుకుపోయాడు ఎక్కడెక్కడ. ఆ కొండను చూడండి అంత బాగుందో. అలాగే మనం నిన్న వచ్చేసాం కదా అక్కడ నుంచి, అది హై స్టాప్ అనమాట. అక్కడ ఫుల్ చలి ఉంటుంది. వాటి ఇక్కడ కూడా దుమ్ము లేపేస్తుంది. నాకైతే దోల తీరిపోతుంది. బండి ఇంజిన్ కూడా కూల్ అయిపోయింది. ఇంజిన్ కూడా కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయేసి అసలు ఆగట్లేదు బండి. మళ్ళీ కాసేపు అది అప్పటికి మార్నింగ్ 2 అవర్స్ బైక్ ఆన్లోనే పెట్టా. మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి బైక్ ఆన్ చేసి పెట్టి అలాగే స్టార్టింగ్లో పెట్టి మొబైల్ ఛార్జింగ్ చేసుకున్నాం. మొబైల్ గోప్రో నా దగ్గర ఉండేది ఒక బ్యాటరీ కదా, ఇంకా దాన్నే యూజ్ చేసుకోవాలి అందుకని చెప్పేసి. అలాగే మీకు మధ్యలో ఇలాగా రోడ్ వర్క్ చేసే వాళ్ళు కనిపిస్తారు. మనం అయితే ఇప్పటిదాకా హెల్ప్ తీసుకోలేదు, బట్ మీకు అలాంటి వాళ్ళు కనిపిస్తారు. ఏదైనా మీకు ప్రాబ్లం అయినా, కొంచెం హెల్త్ కండిషన్ ఏమైనా బాగాలేకపోయినా సో వాళ్ళ దగ్గర కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఇదన్నమాట లొకేషను. వారే వా ఏ లదాఖ్ సబ్సే జాగా యార్. పక్కనే ఇది చూడండి, రైడ్ చేసేదాని పక్కనే ఇంత పెద్ద లోయలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 1 వెహికల్ ఎట్టే టైం అంట. విస్కీ బార్ అంట. ఇందాక వచ్చేసి బాందీ బార్ వచ్చింది, అదని వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయినా. ఇగో విస్కీ బీచ్ ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు అంటే ఇది పాతది అనుకుంటా. అటు సైడ్ అనేది కొత్తది. సో ప్రాజెక్టు హిమాంక్ 750 బీచ్ అంట. చలో వెళ్ళిపోదాం. మాదా అన్ని కొండలు ఇక్కడ మాత్రం అన్నీ కోసుకెళ్తున్నా చూడండి. మొత్తం గడ్డలు కోసుకెళ్ళిపోయింది మట్టి అంతా. కొండలన్నీ చూడండి ఎదురుగా అంత పెద్ద కొండ. మా బాబోయ్, ఈ అసలు లదాఖ్ ఎవరు కనిపెట్టారు కానీ ఆయనకి ఆస్కార్ అవార్డు కదా, అమ్మ అవార్డు ఇచ్చేయచ్చు. అసలు ఎలా కనిపెట్టాడు ఇంత దూరంలో ఉందని. అసలు ఈ రూట్లు ఎలా తయారు చేశారు, వేరే లెవెల్కి అసలు. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరం ఆఫ్ రోడింగ్ అనుకుంటా, కొంచెమో మరి ఎక్కువ దూరం తెలీదు. ఆఫ్ రోడింగ్ ఈ రూట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకేనా, ఎందుకంటే స్లిప్ అయ్యారంటే స్లిప్ అనే కాదు, మీకు ఒక పంచర్ అయినా కూడా, ఒక వెహికల్ డ్యామేజ్ అయినా కూడా, ఏదైనా సరే మీకు ఎవ్వరూ లేరు అన్నమాట ఈ సైడ్లో. అండ్ ఎడ్జెస్ కార్నర్స్ అస్సలు తీసుకోకండి. అన్ని రాళ్ళు ఉన్నాయి కదా, కొంచెం కానీ అదుపు తప్పిందంటే అస్సాంకి వెళ్ళిపోతారు. ఇంకా మీరు అక్కడికి వెళ్ళి బ్లాక్ చేసుకోవచ్చు మంచిగా. ఎదురుగా అయితే కొండ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు తెలిసి ఒకప్పుడు అదంతా నీళ్ళు వచ్చాయి అనుకుంటా. చూడు అంత ఎత్తులో కోసుకుపోయిందో. అంత ఎత్తులో కటింగ్ ఏంటంటే అక్కడ నీళ్ళు వచ్చే ఉండేవి, కానీ ఇప్పుడు లేవు ప్రజెంట్. ఒకవేళ ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అసలు లొకేషను. ఇప్పుడు కూడా ఏం నార్మల్ కాదనుకోండి. మీకు అడుగు గూస్ బంప్స్, అడుగు ఒక ఎండింగ్లా ఉంటుంది అనమాట. దేశముద్రలో చెప్తారు కదా, ప్రతి పార్ట్ ఒక ఎండింగ్లా ఉంటుంది. సో చాలామంది అయితే రిటర్న్ వస్తున్నారు. సో వెళ్ళి వచ్చే వాళ్ళంతా వెళ్ళే వాళ్ళకి విషెస్ చెప్తున్నారు అన్నమాట. బాండింగ్ కూడా మంచి బాండింగ్ ఉంటుంది రైడర్స్కి. మనం ఇప్పుడు 5కి వెళ్ళడానికి ఎన్ని లూప్స్ అన్నాడు? 21 లూప్స్ కదా. సో అక్కడ ఎక్కడి నుంచో వస్తున్నాము. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా మీకు? ఒకసారి కనిపిస్తుందో లేదు మరి. అక్కడ లారీలు ఉన్నాయి, మరి దాని అవతల ఇంకా ఉందో లేదో తెలియదు. అక్కడ వరకు అంటే వెళ్ళాలి మనం. 21 పల్టీలు కొట్టుకొని వెళ్ళాలి. అంటే 21 రౌండ్లు ఇలా 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 అంటే ఎంత హైట్ వెళ్తున్నాం అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి కొండలు చూడండి ఎలా ఉన్నాయి చుట్టుపక్కల. ఇటు సైడ్ మనం వెళ్ళే చూడండి, మనం వెళ్ళే కొండ ఎంత ఉందో. చూడమ్మా బడ కళ్ళు తిరిగిపోతున్నాయి నాకైతే.
పైకి చూస్తే కళ్ళు తిరిగేస్తున్నాయి. ఇంకా ఈ సైడ్ లోయలు చూడండి, లోయ పడ్డామంటే అస్థి పంజరం కూడా దొరకదు నీది, అట్లని సిచ్యువేషను. ఆడికి వెళ్ళిపోతున్నాం మనం. సరే లోతు చూడండి ఎంత ఉందో. ప్రపంచానికి, మనుషులకి, ఫేక్ సమాజానికి దూరంగా ఇలా ఎడారిలో అలా రైడ్ చేసుకుంటూ వెళ్తే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మామ. ఎంత డిప్రెషన్ ఉన్నా సరే సోలో ట్రావెలింగ్ చేయండి, మీకు అంతా వెళ్ళిపోతుంది. అంత హ్యాపీగా ఉంది నాకైతే. ఒకప్పుడు నేను సూసైడ్ చేసుకుందాం అనే ప్లాన్లో ఉన్నా, బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా, లైఫ్లో ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉంది అనమాట. ఏమున్నా ఏం పోయినా సరే ఏమవ్వద్దండి. కొన్ని రోజులు సోలో ట్రావెలింగ్ చేయండి, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సెట్ అయిపోతాయి. ఓకేనా? ఇంత హైట్లో బైక్స్ రావడమే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అంటే భారంగా వస్తుంది బైక్స్ కూడా. ఇక్కడ మీరు చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చూపిస్తా. బ్రో హిమాక్ వెల్కమ్ అంట. సో భయ్య వాళ్ళు ఫారినర్స్ అనుకుంటా నాకు తెలిసి, సైకిల్ తొక్కుంటా వస్తున్నారు. చూడండి అంత హ్యాపీగా వెళ్తున్నారు వాళ్ళు. హాయ్. సైకిల్ తొక్కుంటా వెళ్తున్నారు అనమాట. అంతా ఫారినర్లు, వాళ్ళు ముగ్గురు ఫారినర్సే. ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు లైఫ్ని. మనం ఉన్నాం దేనికి చెప్పండి. వాళ్ళు ఫారెన్లో ఎంత బలిసిన వాళ్ళు ఉంటారు, ఎంత డబ్బులు ఉంటాయి. వాళ్ళే వచ్చి ఇలాంటి ట్రెక్కింగ్లు అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మనం మన దేశంలో ఉండి కూడా చేయలేకపోతున్నాం. సరే నిన్న అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి. చూడండి ఎక్కడో వెళ్తున్నాయి లారీలో. అదిగో 21 మలుపులు, ఇంగ్లీష్ వస్తుంది తెలుగు వస్తుంది, 21 మలుపులు. అలా తిరిగి వెళ్తే నీకు వస్తుంది. ఇక్కడ నుంచి పాంగ్ వచ్చేసి 46 ఉంది, అక్కడ నుంచి లాక్ 179 సంథింగ్ 200 లోపు ఉంటుంది. ఈ ఎత్తు చూస్తే ఉచ్చలు కారిపోతుంది, అంతే అంత హైట్ ఉంది. బట్ ఐఎమ్ స్టిల్ వైబింగ్ బ్రో. ప్రాణం ఎప్పుడైనా పోతుంది బ్రో. అయినా ఈ యవ్వన జలపాతాన్ని కనిపెట్టింది నేను కదా. ఓ మై గాడ్, ఏ మ్యాన్ వాట్ ఇస్ దిస్. వంకాయ పులుసు అని బాగా మళ్ళీ కామెంట్లలో చూడు ఎలా ఉందో. కొండలు నున్నగా సర్ఫేస్ కడితే ఎలా వస్తాయి, తెల్లగా అలా ఉన్నాయి కొండలు. మా ఆవిడే చేడి చచ్చిపోతున్నాడు. అడ్వెంచర్ రూట్లు కూడా ఉన్నాయి మళ్ళీ, షార్ట్ కట్స్ దీనికి. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇరుక్కుంటే మన వెనక్కి లాగే ఉన్నాడు. ఆ నుంచి పడుతుంది ఇంకో బండి దొల్లుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చిన కర్మ చెప్పండి. మళ్ళీ మన ఐస్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. నేను చెప్పిన లొకేషన్ ఇంకా చాలా దూరం వెనకలు ఉంది. నేను వచ్చేసిందేమో అనుకున్నా. ఇంకా ఐస్ దగ్గర రాగానే ఖచ్చితంగా నోరు అయితే చేదుగా అయిపోతుంది నా వరకు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేసాం, చాలా లోపల నుంచి 15,000 అడుగులేం పైకి వచ్చేసాము. అటు చూసి లోయలు, ఇటు చూసి కొండలు. హెల్మెట్ గ్లాస్ కూడా క్లోజ్ అయిపోతా ఉంది, ఫుల్ మంచి పట్టేస్తూ ఉంది. ఇంకా నా చేతులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అంతే. చలి పెడతా ఉంది ఫుల్గా. నేను ఎందుకు ఇలా వెళ్తున్నానంటే అందరూ ఏమనుకుంటారంటే ఓవర్ యాక్షన్ అనుకుంటారు, అందుకని కాదు. యాక్చువల్గా నేను లేలో తట్టుకోవాలి అంటే, లదాఖ్ ఇక్కడ వెళ్ళినప్పుడు నేను తట్టుకోవాలంటే నాకు ఈ టెంపరేచర్ అనేది అలవాటు అయిపోవాలి నా బాడీకి. లేకుంటే నా కాడ యాక్సరీస్తో నేను తట్టుకోలేను అసలు. నా కాడ టెంట్ కానీ, నా కాడ వస్తువులు తేయడంతో కూడా నేను లేలో సర్వైవ్ అవ్వలేను. అందుకోసం అని చెప్పేసి నా బాడీకి అయితే ఇది అలవాటు చేస్తున్నా. ఓకేనా? అండ్
50 రూపీస్ ఖర్చు పెట్టాలి ఇప్పుడు. మళ్ళీ నాకు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. మళ్ళీ ఇక్కడ ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉండరు. ఏటీఎం కార్డులు పనిచేయవు. ఎవరైనా డబ్బులు వేద్దాం అనుకున్నా కూడా సిగ్నల్స్ ఉండవు. అందుకని చెప్పేసి నేను ₹1 కూడా ఖర్చు పెట్టట్లేను. ఇంకా పైకి వెళ్ళాలనుకుంటుంది, ఆ కొండ మీదకి వెళ్ళాలి. అది 8,000 అడుగులు ఉందో, ఎంత హైట్ ఉంటుందో. కానీ ఒక్కసారి కూడా నేను రిగ్రెట్ అవ్వలేదు ఇలా వచ్చినందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేచర్ని ఆస్వాదిస్తున్నాను నేను మాత్రమే. అందరూ స్వెటర్లు వేసుకొని నార్మల్గా ఇంటికాడ ఉన్నట్టు నార్మల్ చలికాలం ఎలా ఉంటారో అలా ఉంటున్నారు. బట్ నేను ఒరిజినల్ లేని చూస్తున్నా. ఒరిజినల్ లదాఖ్ ఎలా ఉంటుంది అనేది ఒరిజినల్గా ఫీల్ అవుతున్నా. దీనికోసం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు పేదవాడిగా వచ్చా, నెక్స్ట్ టైం డబ్బున్నవాడిగా కాదులే, ఒక రకంగా వస్తా యాక్సరీస్ తీసుకొని. ఓకేనా? ఇది 2వ లారీ. ఇప్పుడు నేను చూడడం ఇది 2వ లారీ. సైడ్ ఏమిటి పడిపోయి ఉన్నది. అక్కడ ఒక లారీ కనిపించింది అని దాని వీడియో తీలా. ఘోరంగా ఉన్నాయి రోడ్లు కూడా. ఇదంతా మంచే. చిన్న మీకు వైట్ ఎక్కడ కనిపిస్తుందో అదంతా మంచే. ఆ కొండల మీద అదంతా మంచే. చల్లటి గాలి వస్తుంది. నా చేతులు కాళ్ళు అయితే అలవాటు పడిపోయినాయి. నా షూ కూడా ఇంకా తడిచే ఉన్నాయి, ఇంకా చల్లగా ఉన్నాయి. నువ్వు ఈ రోడ్డును పట్టుకున్నా సరే, బండరాయిని పట్టుకున్నా సరే ఫుల్ చల్లగా ఉంటుంది. ఇంకా మనం పాంగ్కి 50 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ ఘాటా లూప్స్ అంటే ఇవి 21 లూప్స్ ఉన్నాయి. అంటే 21 మలుపులు అనమాట. 21 మలుపులు ఉంటాయి. ఒకసారి చూడండి ఎక్కడి నుంచి వచ్చాము. అక్కడ స్టార్ట్ అయితే అలా 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 ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అదిగో కనిపిస్తుందా? అలా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి లారీ దగ్గర నుంచి అలా వెళ్ళి ఆ పై నుంచి అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నా. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. సో కానీ ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవింగ్ చేయాలి. వన్స్ పడిపోయారంటే అస్థిపంజరం కూడా దొరకదు మనకి. సో చలో స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ మీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎటువంటి లేదు, బట్ కొంచెం అన్కాన్షియస్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం తలనొప్పి ఉన్నట్టు ఉందంటే. అలాంటి లేదు. పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఉంది అయితే రోడ్ అయితే. మలుపులు అన్నీ ఫ్యాన్లా తిరుగుతా వెళ్ళాలి. చలి అయితే -3-2 ఉంది. బట్ మీకు వెళ్తురు పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎండ కాసే చోట కొంచెం మీకు లైట్గా వేడి తగులుతుంటుంది, అలాగే ఫుల్ చలి పెడుతుంటుంది. గాలి వచ్చిందని చలి. చూడండి ఎలా ఉందో. లారీలు కూడా వెళ్తున్నాయి, బట్ రైడర్స్ కొంచెం తక్కువ ఉన్నారు. కానీ మీకు ఎవరైతే హెల్ప్ చేయరు. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. ఇప్పటి వరకు అక్కడి నుంచి ఆ పై నుంచి నీకు మనుషులు కనిపిస్తుందో అక్కడ టాప్ హైట్కి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు టాప్ నుంచి మరి కిందకి వెళ్తున్నాము. ఇక్కడ మాత్రం గాలి ఘోరంగా ఉంది. ఎడ్జెస్ మాత్రం అస్సలు తీసుకోకండి ఎప్పుడు కూడా. ఎడ్జ్లో ఉంటుంటే గాలి కింద పడిపోతారు, అంత గాలి అయితే తోలుతుంది. ఫుల్ చలి పడుతుంది. కంపల్సరీ మీ దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే యూజ్ చేసుకోండి. మై ఫీలింగ్ వచ్చేసి ప్రౌడ్ మామ. ఈ అమ్మ 12,000 దూరం వచ్చాను, ఈ చలికి తట్టుకున్నా అంటే ప్రౌడ్ అసలు. చూడండి ఇంట్లో చలి పెడుతుందో. అలాంటిది నా చేతులు అయితే గడ్డగడ్డ అలవాటు అయిపోయింది కొంచెం. ఎందుకంటే నా దగ్గర నేను 2-3 డేస్ నుంచి ఇలాగే సర్వైవ్ అవుతున్నా కాబట్టి లైట్గా అలవాటు అయిపోయింది. నా బండి, ఐ లవ్ మై బైక్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎలాగైనా సరే ఎలాగో నన్ను రీచ్ చేస్తుంది నేను అనుకున్న లొకేషన్కి. నేనైతే ఎక్కడ కూర్చోబెట్టట్లే. అలాగే మీకు ఇలా షార్ట్ కట్స్ ఉంటాయి కొన్ని రోడ్ టు రోడ్డు. ఆ షార్ట్ కట్స్ ఎప్పుడు తీసుకోవద్దు. వన్స్ బైక్ స్కిడ్ అయిందంటే ఎక్కడికో వెళ్ళి పడిపోతారు. ఎంతసేపు మీరు మెయిన్ రోడ్లో వెళ్ళండి, ఓకేనా? షార్ట్ కట్స్ చూస్ చేసిందంటే గోయిందా అయిపోతారు. అడ్వెంచర్ ఉన్నాయి ఇక్కడ నుంచి రోడ్లు. మీకు సర్చుకి పాంగాంగ్కి మధ్యలో ఉండే రోడ్లు కొంచెం అడ్వెంచర్గా ఉంటాయి.
అంటే రోడ్లు వేశారు బట్ ఇవి డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. బట్ అడ్వెంచర్ని ఫీల్ అయ్యే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నార్మల్ వాళ్ళు కూడా మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, అంత ఘోరంగా ఏం లేవు. ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ట్రిప్ని. అలాంటి పరిస్థితుల్లో ఎంజాయ్ చేయండి. అలా ఎంజాయ్ చేయడానికే ట్రిప్కి వచ్చారు మనం. అన్నీ ఇంటికాడ ఉన్నట్టే ఉండాలి, అన్ని సిచ్యువేషన్లు నీట్గా ఉండాలనుకుంటే ట్రిప్ చేయడం ఎందుకు? ఇక్కడ నేచర్ని కూడా ఫీల్ అవ్వాలి, ఇక్కడ ఫుడ్ని ఫీల్ అవ్వాలి, ఇక్కడ నేచర్ని ఫీల్ అవ్వాలి. ఒక ఏరియాకి వెళ్ళామంటే అట్లా ఆ ఏరియాలో ప్రతి ఒక్కదాన్ని ఆస్వాదించాలి. 4th గేర్లో ఉన్న బైక్. ఇందాక లొకేషన్ స్పాట్ చూసి ఆటోమేటిక్గా అయిపోయింది అనుకున్నా, బట్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 5-6 కిలోమీటర్ ఏదో వచ్చాను. ఒకసారి లోయలు చూడండి సైడ్ ఎలా ఉన్నాయో, ర్యాండమ్గా ఆపాయి. ఇంకా దీనికంటే పెద్దగా కనిపించాయి. ఇక్కడ లైట్గా బ్రీతింగ్ ప్రాబ్లం, అలాగే ఫుల్ తలనొప్పి అయితే వస్తుంది. తలకాయ నొప్పి గట్టిగా పట్టేసింది తలకాయ నొప్పి అయితే. ఇంకా ముందుకు వెళ్తుంటే ఎలా ఉండదో తెలియదు. చుట్టుపక్కల అయితే బైకర్స్ అయితే ఎవరు లేరు. ఇవైతే ఉన్నాయి పెద్ద పెద్ద, అది టెంపోలు అయితే వెళ్తున్నాయి, బట్ బైకర్స్ అయితే ఎవరు లేరు. గ్లాస్ కూడా ఫుల్ మంచి పట్టేస్తుంది. ఒక నిమిషం, గ్లాస్ అయితే ఫుల్ మంచిగా అయిపోతుంది. లొకేషన్ అయితే ఇలా ఉంది. మీకు ఇక్కడ ఉండే బ్రిడ్జీలు, అదిగో ఫింగ్ బ్రిడ్జ్ అంట. ఇది చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. ఒకసారి చూడండి, పోసేస్తారు భయపడేవాళ్ళు. కానీ అయితే చూడు, చెక్కలతో కట్టేస్తున్నారు. అమ్మా బడవా, చెక్కల బ్రిడ్జి మామా. ఎవ్వరు లేరు దగ్గరలో, పడిపోతే సంగనాకి వెళ్ళిపోతా. చూడండి ఎవ్వరు లేరు. ఈ రోడ్డు చూడండి మొత్తం ఖాళీ. ఈ రోడ్డు అక్కడ ఒక బైక్ ఉంది, ఏదో భయం వస్తుంది. చెక్కల పైన తారేస్తున్నారు, చెక్కలతో బ్రిడ్జి కట్టి దానిపైన తారేస్తున్నారు. మై గాడ్, బతికిపోయాం. ఫింగ్ బ్రిడ్జి పేరు కూడా భలే ఉంది. ఆ లారీలు ఇప్పుడు దాని మీద నుంచి వస్తాయా? మేడం అమ్మా బడవా, పడిందంటే అస్సాంకి వెళ్ళిపోతాడు వేగంగా. సో లే అయితే మనకి 244 కిలోమీటర్ ఉంది. ఉప్సి అంట 194 కిలోమీటర్ ఉంది, అంటే ఒక సిటీ అనుకుంటా. అండ్ ఇంకా మొత్తం ఎడారి ఫుల్ చలి. ఒకవేళ మీకు బైక్ పంచర్ అయినా ఏదైనా అయినా సంథింగ్ మీకు దోలు తీరిపోద్ది అంటే, ఓకేనా? అది పాయింట్ మరి.